నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. సూర్యగ్రహణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురుగారు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే మణికంఠ గారు. గురుగారు, ఈసారి సూర్యగ్రహణం మనకు ఎప్పుడు వచ్చింది అండ్ దీని పట్టు విడుపు సమయాలు ఏంటి, దీని ఇంపాక్ట్ అనేది మన భారతదేశంలో ఉంటుందా లేదా, మనం ఎలాంటి నియమాలు పాటించాలి, మరి ఇది ఏ రాశుల వారికి బాగా అనుకూలం అంటారు ఈ సూర్యగ్రహణం అనేది? అంటే ప్రధానంగా ఇది వచ్చేసి మనకి ఇండియాలో దాదాపుగా 2:20 నుంచి 4:47 దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు మన చంద్రగ్రహణం చెప్పాను, మనకి ఇబ్బంది లేదు, ధార్మికంగా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదో విజిబుల్ అది ఉదయం 6:30 నుంచే రాత్రి దాకా ఉంటుంది, సాయంత్రం దాకా. అయినప్పటికీ కూడా మనకి కనిపించే పీరియడే మనం తీసుకోవాలి. మనకి దృగ్గోచరం అయ్యేది ఎప్పుడేంటంటే మనకి సూర్యుడు ఎప్పుడైతే మనకి అడ్డు వస్తూ మనకు కనిపించకుండా వెళ్తారో అప్పుడు మాకు ఈ ధార్మికమైన నిష్టలు కూడా కొన్ని ఉంటాయి. అయితే అవి ఎవరికే అంటే ఎవరైతే మంత్ర జపం తీసుకుని ఉంటారో వాళ్ళకి కానీ మంత్రోపాసన, మళ్ళీ అట్లాగే కొన్ని వేరే మంత్రాలు ఉంటాయి, తామసిక మంత్రాలు కానీ, తేలుమంత్రం కానీ, పవమంత్రం కానీ, కనికట్టు మంత్రాలు కానీ, వాళ్ళకైతే గ్రహ జపాలు కంపల్సరీగా అప్పుడు చేస్తూ ఉండాలి. ధార్మికంగా మంత్రోపాసన తీసుకునే వాళ్ళు, గాయత్రి మంత్రం తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది గురువుల దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే గ్రహ పట్టు స్నానం చేయాలి, అప్పటి నుంచి జపం చేసుకుంటూ ఉండాలి జపం అయ్యేదాకా, గ్రహణం అయ్యేదాకా. గ్రహణం విడుపు స్నానం చేయాలి. మన యజ్ఞం అయిన తర్వాత అవభృత స్నానం ఎలా చేయిస్తారో అలా గ్రహణ విడుపు స్నానం చేయాలి. చేసిన తర్వాత అప్పటిదాకా ఏ ఆహారము తీసుకోకుండా ఉండి గ్రహణ విడుపు అయిన తర్వాత అప్పుడు ఆహారం తీసుకోవాలండి, సాయంత్రం 4 తర్వాత. స్నానం అనేది నదిలో ఆచరిస్తే బాగుంటుంది అంటారు. మన నదీ తీర ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి ఏదైతే ఫెసిలిటీ ఉంటుందో నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండేవాడు నదీ స్నానం చేయాలి. ఇప్పుడు కార్తీక స్నానం చేయాలి. ఈ గోదావరి నదో, కృష్ణా నదో, పెన్నా నదో, నర్మదా నదో, నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాడు నదీ స్నానం చేయాలి. నది లేని ఊళ్ళల్లో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఆయన ఏం చేయాలంటే ఆ ఊరు వెళ్ళి గోదావరి జిల్లాకి వెళ్ళి చేయమని కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ తటాకాలు కానీ, నదులు కానీ, అంటే మూసీ నది బాగుంటే మూసీ నది కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే మేము శాస్త్రంలో ఉన్నదైతే పెరియనల్ రివర్స్ అంటారు. పెరియనల్ రివర్స్ అంటే జీవనదులు. మీకు ఏ నదులకైతే 12 నదులకి పుష్కరాలు వస్తాయో అవి మాత్రమే పవిత్ర తీర్థాలుగా మేము స్వీకరిస్తాం. ఇప్పుడు మూసీ నది ఉందనుకోండి, దాన్ని మేము పవిత్ర తీర్థంగా స్వీకరించాం. పెన్నా నది బ్రహ్మాండంగా నెల్లూరులో బ్రహ్మాండంగా పినాకిని పారుతూ ఉంటుంది, దాన్ని పవిత్ర తీర్థంగా స్వీకరించాం మేము. ఏదైతే మనం కలశారని కలశస్యముఖే విష్ణుర్ కంటే ఋతుసమాస్ప అంటూ గంగే చిమిని నవరదాసు కావేరి జలేశ్వరి అంటున్నాం కదా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పుష్కరాలు వచ్చేవి మీకు ఫండమెంటల్గా ఏంటంటే ఏ నదులకైతే పుష్కరాలు వస్తాయో వాటిని జీవనదులు అంటారు, వాటి పవిత్ర తీర్థాలు అంటారు. శ్రాద్ధాది కర్మలన్నీ కూడా మీరు చేసి అక్కడ ఏదన్నా అస్థిక నిమజ్జనం చేసే వాళ్ళందరూ కూడా ఈ పుణ్యతి జీవనదుల్లో మాత్రమే చేయవలను, మిగతా నదులు ప్రశస్తం కాదు. మిగతా వాడు తటాకాల్లో, బావుల్లో, దేని కింద చేసినా సరే తప్పు లేదు. కాకపోతే నదీ పరివాహ ప్రాంతాల్లో అది పాటిస్తారు, మిగతా వాళ్ళు గ్రహణ స్నానం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సింది ఇవి ధార్మిక విషయాలు, అంటే ధార్మికతని ఫాలో అయ్యేవాడు మాత్రమే చూడాల్సింది. అలా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, అంటే మతానికి, కులానికి, వర్గానికి, భేదానికి, వయసుకి సంబంధం లేకుండా పాటించాల్సింది సైంటిఫిక్గా ఉన్న రూల్స్ పాటించాలి. అవి నిర్మోహమాటం. నేను క్రిస్టియన్ కదా నా గ్రహం పనిచేయదు, ముస్లింని కదా నా గ్రహం పనిచేయదు, నేను సిక్కుని కదా, నేను జైనుని కదా, ఇవన్నీ కాదు. ఇవేంటంటే చెప్పినవి ఈ మనకి అల్ట్రావైలెట్ రేసు మన భూమి మీదకి వచ్చినప్పుడు, ఇన్ఫ్రారెడ్ రేసు అవి వచ్చినప్పుడు ఏంటంటే శరీరంలో అనారోగ్య కారకాలుగా అవుతాయి. అంటే కత్తిని డిసెక్షన్కి ఎలా వాడతారో, చంపడానికి ఎట్లా ఉపయోగిస్తారో, మనం ఏదైనా పర్టికులర్గా ఒక రోగానికి ఇంత పర్సంటేజ్లో రేస్ పంపించి ట్రీట్ చేయటం వేరు, డైరెక్ట్గా రేస్ పడటం వేరు. అందుకని ఏంటంటే ఈ రేసు పడినప్పుడు మనకి ఈ అమెచ్యూర్డ్ మీన్స్ ఏంటంటే గర్భస్థ శిశువులు ఉంటాయి కదా, అంటే పిండం పెరుగుతూ ఉంటుంది. అమెచ్యూర్ అంటే ఏంటంటే దానికి రెసిస్టెన్స్, ఇవన్నీ సిస్టమ్ అంతా బాడీ డైజెస్ట్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ అన్నీ ఏర్పడి ఉండవు, దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అటువంటి వాటి మీద ఇవి తొందరగా అటాక్ చేస్తాయి. సో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు.
ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ సన్లైట్కి రాకూడదు. ఏది 2:30 నుంచి 4:47 దాకా కూడా. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:47 దాకా ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు సన్కి డైరెక్ట్గా రాకూడదు. పొరపాటున ఎవరన్నా వస్తే దీనికి మరి పరిష్కార మార్గం ఏమైనా ఉందంటారా? పరిష్కార మార్గం శాంతులు అనేవి ఏంటంటే ధార్మికతలో చెప్తారు, కానీ సైంటిఫిక్గా దానికి మార్పే ఉండదు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 18 ఏళ్ళకో 19 ఏళ్ళకో ఈ మనకి మానసికంగా షార్ప్గా లేకపోవటము, గ్రహణం ముర్రే ఏంటంటే బాగా మీకు రేసు డైరెక్ట్గా పొట్ట మీద పడ్డప్పుడు అని వచ్చినప్పుడు అంటే అవి ఫిజికల్ డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ మానసికమైన డిజార్డర్స్ కానీ లేదంటే పటుత్వం లేకపోవటము, స్ట్రాంగ్గా లేకపోవటము, రెసిస్టెన్స్ లేకపోవటము, ఇవన్నీ ఏ 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో వాడు పుట్టి పెరిగిన తర్వాత ఫలానా 20 ఏళ్ల ముందు నేను గ్రహంలో ఇచ్చేసానని వాడికి గుర్తుండదు. సో మనం ఏం చేయాలంటే వాడిని ఇబ్బంది పెట్టాలనుకో, అబ్బాయి ఇవన్నీ ఏం లేవు శుభ్రంగా రా, ఏమవుతుంది, వాడికి ఏం కనిపించదు. అప్పుడు అర్థమైందా? ఇప్పుడు కనిపించదు, అది ఎప్పుడు కనిపిస్తుంది? 20 ఏళ్ళకి కనిపిస్తుంది. ఈ ప్రోత్సహించిన వాడు అప్పుడు ఉండడు నీకు సపోర్ట్గా. ఎందుకు మన ఆఫీసులోనూ ఇళ్లలోనూ మనం ఏది చెప్తుంటారు, ఏం పర్లేదురా చేసే ఏం కాదు అని చెప్తారు. చెప్పిన వాడు నిజంగా సఫర్ ఎదురైనప్పుడు అస్సలు కనుచూపు మేరలో ఉండడు. సో మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, మన బిడ్డల్ని మనం కాపాడుకోవడం, మన మనవాళ్ళని మనం బాధ్యత మనది. రేపు సఫర్ అయ్యేది మనం కాబట్టి సైంటిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా 100కి 200 సార్లు పాటించవలసినదే. కనుకంటే గర్భిణీ స్త్రీలు కానీ అనారోగ్యవంతమైన కానీ గట్టిగా మాట్లాడితే ఈ వైట్ సెల్స్ యాక్టివ్గా లేని వాళ్ళు కానీ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళు కానీ ఇంకా గట్టిగా అంటే డైల్యూట్ అవుతుందేమో కానీ ఈ షుగరు బీపీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ హెల్త్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు నేను కరోనా సీజన్లో దాదాపుగా 33 మంది ఉన్నటువంటి కరోనా పేషెంట్ల మధ్యలో నేను కూర్చుని వాళ్ళకందరూ సేవ చేస్తూ హెల్ప్ చేస్తూ దాదాపు 12 రోజులు ఉన్నాను నేను. మా అత్తగారిని చూసుకుంటూ నేను మిగతా వాళ్ళకి కూడా అందరినీ ఎవరేదంటే సరే వాళ్ళ పిల్లలందరూ ఎక్కడో ఉంటారో వచ్చి అద్దాలను చూసి వెళ్ళి అయ్యో మా అమ్మ ఇబ్బంది పడిందండి, నాకు ఇన్హేలర్ అయినా ఇచ్చాను, మంచినీళ్ళు ఇవ్వండి ఇచ్చాను, అన్నీ చేశాను. కానీ నాకు తాకలేదే అంటే నాకు రెసిస్టెన్స్ ఉంది బాడీలో. అలా అని చెప్పి ఆయన గిరిగారు వెళ్ళారు కదా, రెసిస్టెన్స్ లేనివాడు కూడా వెళ్ళి నాకు కరోనా వచ్చిందని అంటే దానికి అలా ఏంటంటే మన సెక్యూరిటీ మనం చేసుకోవాలి. నాకు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాను, నాకు మానవత్వం ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా సేవ చేశాను. అలా ఎందుకంటే మన పిల్లల్ని మన మనవాళ్ళని మనం కాపాడుకోవాలి, భవిష్యత్తు మనదేది చెప్పేవాడు ఎవడు మన సహాయం చేయడు. కాబట్టి జాగ్రత్తగా ఈ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ మానసికంగా కొద్దిగా కొంచెం మెచ్యూర్ లేకుండా ఉంటారు మానసికంగా వాళ్ళు కానీ వాళ్ళని ఇంకా దీనికి చాలా దూరంగా ఉంచాలి. గర్భిణీ స్త్రీని బట్టి పూర్తిగా దూరంగా ఉంచవలసినదే. అది నిర్మోహమాటం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సైంటిఫిక్గా ఉండాలి, పాటించాల్సింది. ఇంక ఈ జపాలు చేయటము పూజలు చేయటం అనేవి ఏంటంటే ధార్మికంగా ఇష్టపడేవాళ్ళు ఆ మంత్ర జపాలు ఉపాసనగా తీసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి వర్తిస్తుంది. అంటే మనకి ఈ సూర్యాస్తమయ సూర్యోదయాల్లో సంధ్యావందనం చేయండి పూజలు చేసుకోండి ఎందుకు చెబుతామంటే అప్పుడు మైండ్ తొందరగా నెగిటివ్గా చిత్తకార్తిలో కనుక రకరకాల ఆలోచనలు వస్తాయంటారు చూసారా. అలాగే సూర్యాస్తమయ సూర్య ఉదయాల్లో మనకి మైండ్ పర్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కానీ గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్లో యంగ్ జనరేషన్ చెడిపోయేదంతా కూడా ఏంటంటే కేవలం వాళ్ళ లైఫ్లో బీజాలు ఎక్కడ పడతాయంటే సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 7 లోపు సూర్యాస్తమయంలోనే ఈ డిస్టర్బెన్స్ అంతా మైండ్లో కలుగుతుంది. ఈ డిస్టర్బెన్స్ అన్నీ వచ్చేవి అక్కడ అట్లా అవి వస్తాయి కాబట్టి అప్పుడు మీరు జపధ్యానాలు చేస్తూ ఉంటే మైండ్ డైవర్ట్ కాకుండా ఉంటుందని చెప్పిన పర్పస్ అది. అందుకని ఏంటంటే ఇవన్నీ పాటించాలి. చక్కగా ధార్మికమైన పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఆహారాలకు కూడా ఏంటంటే మీరు ఇప్పుడన్నీ ఓపెన్ అయిపోయి ఓపెన్గా వస్తున్నాయి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళది కూడా ఓపెన్ ఎయిర్లో పెట్టి తయారు చేసేటువంటి పదార్థాలు ఏవి కూడా మనం ఆ టైంలో ఉన్నవి ఏవి కూడా తినద్దు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చూస్తున్న హైదరాబాద్ కల్చర్లో కానీ విజయవాడ కల్చర్లో కానీ బయట ఈ పానీపూరులని ఇవన్నీ నూడిల్స్ అని రకరకాలు తింటుంటారు. దయచేసి మీరు మనకు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ స్నాక్స్
బయట తీసుకోపాకండి. నిర్మోహమాటంగా చెబుతారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే 3ంటికి 2ంటికి అప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుని కూర్చుంటారు. అది వాడి వృత్తి ధర్మం. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం ఈరోజు మనకి తగ్గుతుందన్న ఉద్దేశంతో తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే అది ఎవరికైనా ఇబ్బందే, రేపు నా పిల్లవాడికైనా ఎదుటివాడికైనా ఇబ్బంది. కాబట్టి ఆహార పదార్థాలు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. అమెచ్యూరిటీగా ఉన్న మైండ్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. రెసిస్టెన్స్ పవర్ లేని శరీరాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్త పడాలి. వాళ్ళకి డైరెక్ట్గా సన్లైట్కి ఆ పీరియడ్లో ఎట్టి పరిస్థితుల్లో రాబాకండి. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, పాటించాల్సిన నియమాలు. సూర్యగ్రహణం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. ఎలాంటి నియమాలు పాటించాలి, ఇక ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.